హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. నేనైతే ఈరోజు ఇలాంటి పాత చీరలతో కొత్త మోడల్ డ్రెస్సులు ఎలా కుట్టాలి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి చాలా ఓల్డ్ మోడల్ శారీ అండి. కింద వచ్చేసి ఈ విధంగా బార్డర్ వచ్చింది, మధ్యలో ఇలాంటి ఫ్లవర్స్ వచ్చినాయి. ఇటువైపు వచ్చేసి ఇది పళ్ళు అండి. ఈ పళ్ళుని మనం ఫ్రంట్ నెక్కి అయితే యూజ్ చేసుకుంటామండి. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ వస్తుంది కదండి, అక్కడ యూజ్ చేసుకుంటాము ఫ్రంట్ భాగానికి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇలాంటి చీరలు కూడా మీ ఇంట్లో ఉంటాయి కదా, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీనికి స్క్వేర్ నెక్ పెడదాం అనుకున్నానండి, కానీ స్క్వేర్ నెక్ కట్ చేసిన తర్వాత అంతగా బాగా కనిపించలేదు. అందుకనేసి నేను రౌండ్ నెక్కే పెట్టేసి కుట్టేసాను డ్రెస్ని. దీనికి వచ్చేసి నేను క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. నార్మల్గా కాటన్ లైనింగ్ అయినా కూడా వేయచ్చు, కానీ కాటన్ లైనింగ్ వేస్తే మనకు అంతగా లుక్ ఉండదండి. అందుకని నేను క్రేప్ వేశాను. ఇలాంటి గౌన్స్కి వచ్చేసి క్రేప్ లైనింగ్ వేస్తేనే బాగుంటాయండి. చాలా నెట్టెడ్ టైప్ ఉంటే వాటికి మనము శాటిన్ యూజ్ చేసుకోవచ్చు. శాటిన్ వేసుకున్నప్పుడు మనకు బాడీ పైన అంత కంఫర్టబుల్గా ఉండదండి. క్రేప్ అయితే బాగుంటుంది. ఇక్కడ నేను వీడియో కుట్టడం అయితే చూపించట్లేదు, జస్ట్ వీడియో క్లిప్ కోసం కొద్దిగా చూపించానండి అంతే. ఇక్కడ నెక్కు వచ్చేసి గోల్డ్ పైపింగ్ చేస్తున్నాను. ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఎవరైనా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. ముందు అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఈ నెక్కు అనేది పైపింగ్ గోల్డ్ పైపింగ్ చేస్తున్నానండి. ఫైనల్గా గౌన్ అనేది రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉంది. ఇలాంటి పాత చీరలు చాలామంది దగ్గర ఉంటాయి కదండి, వాటిని ఇప్పుడు కట్టుకోలేరు, కానీ అలాగని పడేయలేరు కదా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూడండి. మీకు ఇష్టమైతే అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. స్లీవ్స్కి వచ్చేసి ఫుల్ స్లీవ్స్ పెట్టానండి. కింద బార్డర్ పెట్టాను స్లీవ్స్కి. ఇక్కడ నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర ఒకటి, నెక్ దగ్గర ఒకటి, కింద ఒకటి ఇలాగా బార్డర్ అతికించేసాను. ఇప్పుడు ఇది ప్లెయిన్గా ఉంది కాబట్టి ఏంటది రౌండ్ నెక్ ప్లెయిన్గా ఉంది కదా, నాకు అది ఎందుకు నచ్చలేదు. దానికి ఇంకొంచెం గ్రాండ్గా చేద్దామనేసి చేశాను. బ్యాక్ నెక్ అయితే రౌండ్ పెట్టేశాను, బ్యాక్లో కూడా. అలాగే ఈ బెల్ట్స్ అనేది 3 బెల్ట్స్ చేశాను, 3 లేయర్స్ బెల్ట్ చేశాను. ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్కు నేను కొద్దిగా ఏమైనా గ్రాండ్గా చేయాలనుకున్నాను. ఇంతకుముందు కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి, దానికి యూజ్ చేసిన లేసే దీనికి కూడా యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే లేస్ని అయితే అతికించేసాను హెమ్మింగ్ చేసుకొని. ఈ హెమ్మింగ్ ఎలా చేయాలో ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ నాకు కామెంట్ చేయండి, ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. చూసారు కదండి, ఇలాంటి పాత చీరల్ని న్యూ డ్రెస్ లాగా ఎలా చేసుకోవాలనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.